హాయ్ ఫ్రెండ్స్, జోలా వర్క్ ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా? అలాగే ఒక మనిషి జోలా పట్టుకోగలడా లేదా అనేసి నాకు అడిగారు. పట్టుకోవచ్చు ఒక మనిషి. ఈ వీడియోలో మీకు క్లియర్గా పెయింటింగ్ వర్క్ ఎలా చేస్తారు ఏంటనేది మీకు చూపిస్తా. చాలా ఈజీగా చేయొచ్చు ఈ జోలా వర్క్ని. చూడండి, మనమైతే ఫస్ట్ 2 ఇటుక రాళ్ళని అయితే తీసుకున్నాం. ఇక్కడ తీసుకుని జాగ్రత్తగా దీన్ని తాడు వెళ్ళేటట్టు సెంటరు ఖాళీ పెట్టుకోవాలి. మనమైతే ఇటుకరాలు వేసుకున్నాం కదా. ఇప్పుడైతే జోలా అయితే మనం ఏ ప్లేస్లో మనం జోలా దిగాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం వేసుకోవాలి. నేనైతే ఇసుక మూటను తీసుకున్నా. ఇక్కడ ఒక గోత, ఒక ఇసుకతో నింపిన ఒక మూట తీసుకుని వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గోతం అయితే సిమెంట్ గోడ పైన అయితే వేసుకుంటారు, పారాపెట్ వాల్ పైన. కాకపోతే మీకైతే చూపించడం కోసం ఈ ఐరన్ రాడ్ మీద వేస్తున్నాను. ఐరన్ రాడ్ మీద అయితే అవసరం ఉండదు, కాకపోతే మీకు చూపించాలి కనుక చూపిస్తాను. ఈ గోతం అనేది ఎందుకు అంటే మనం యూజ్ చేస్తున్నాం, ఈ తాడు అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. అందుకే మనం కంపల్సరీగా ఇది యూజ్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. అలాగే ఇక్కడ మనం ఇటుకరాలు వేసుకున్నాం కదా, దీని సెంటర్లో మనం తాడు ఉంచాలి. అలాగే మనం ముందుగా నింపుకున్న ఈ ఇసుక మూటని ఇలా 2 ఇటుకరాలు పైన వేసుకోవాలి. అలా సెంటర్ ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఆ తాడు ఇటుకరాలు మధ్య నుంచి అలా నీట్గా వెళ్తుంది కనుక కంపల్సరీ ఇసుక మూట అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీగా వేసుకోవాలి. మ్యాక్సిమం వెయిట్ ఆ ఇసుక మూట నుంచే కాస్తుంది కనుక మనం ఇసుక మూట అయితే కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. తర్వాత ఈ తాడు అనేది మనం నీట్గా సరి చేసుకోవాలి. ఎక్కడైనా చిక్కులుగా ఉన్నా నీట్గా తీసి సరి చేసుకుంటే తాడు అనేది మనం జోలా విడిచిపెట్టేటప్పుడు తాడు అనేది చాలా ఫ్రీగా వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మా పెయింటర్ జోలా దిగుతున్నాడు, చూపిస్తున్నా. దిగేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా అనేది దిగాలి. దిగేటప్పుడు తాడు పట్టుకోవాలి ఒక చేత్తో. అలా తాడు పట్టుకొని నిదానంగా దిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా దిగాలి. కొంచెం కూడా అటు ఇటు అయిందంటే చాలా ఇబ్బంది పడతాం కనుక అవతల వ్యక్తి, ఆ వ్యక్తి దించే వ్యక్తి కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, ఇప్పుడైతే మనం ఇటుకరాలు వేసుకున్నాం కదా, అందుకు ఆ మూట మీద నుంచి ఎలా సర్ర జారుతుంది జోలా తాడు అనేది, చాలా నీట్గా జారుతుంది. అలా చేసుకుంటే ఇటుకరాలు వేసాం మనం. ఎందుకంటే ఇలా ఫ్రీగా చూడండి 2 కాళ్ళ మధ్యలో ఆ తాడు ఎలా చాలా ఫ్రీగా చాలా సులువుగా అనేది మనం ఈ జోలా తాడుని విడిచిపెట్టవచ్చు. అక్కడ మన పెయింటర్ కూడా వేసేటప్పుడు చాలా ఈజీగా కంఫర్టబుల్గా నీట్గా వేసుకుంటాడు పెయింట్. ఓకేనా? చూడండి ఎట్లా దిగుతున్నాడు. ఒక మనిషి అయితే జోలా చాలా ఈజీగా దింపొచ్చు, ఏం ఇబ్బంది లేదు. దీనికి 3 కావాలా 4 కావాలా అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.